గతుకుల రోడ్లు శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లు, వీధుల్లో ఎటు చూసినా దర్శనమిచ్చే చెత్త కుప్పలు, ఇలా ఒకటా రెండా ఎన్నో సమస్యలు ఎర్రగడ్డలోని శివాజీనగర్ కాలనీ వాసులను వెంటాడుతున్నాయి. 5 ఏళ్లకొకసారి పాలకులు మారుతున్నారు తప్ప తమ బ్రతుకులు మారటం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న బై ఎలక్షన్స్లోనైనా తమ సమస్యలు తెలిసిన నాయకుడికి టికెట్ ఇస్తే అయినా తమ బ్రతుకులు బాగుపడతాయంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజిత అందిస్తారు. ఎర్రగడ్డలోని ఛత్రపతి శివాజీ నగర్ కాలనీ వాసులు సమస్యలతో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఎంతో మంది పాలకులు వస్తున్నారు పోతున్నారు తప్ప తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అయితే పట్టించుకోవడం లేదని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ మనము కాలనీలో ఉన్నాము, చూడొచ్చు. ఇక్కడ అధ్వానమైనటువంటి రోడ్ల దుస్థితిని మనం చూస్తున్నాము. ఇల్లు కూడా ఎన్నో ఏండ్ల క్రితం నిర్మించినటువంటి ఇల్లు. ఇక్కడ కొన్ని ఇండ్లు అయితే శిథిలావస్థలో ఉన్నాయి. రోడ్ల పైననే చెత్త, ఇలా నీటి సమస్య, ఇలా పలు సమస్యలను అయితే వీరు ఎదుర్కొంటున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీకు చాలా ప్రభుత్వాలు వచ్చాయి, ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా? ప్రతి ఒక్క ప్రభుత్వం దృష్టిలో వెళ్ళింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, పీజీఆర్ సాబ్ ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చారు, ఇక్కడ ఇల్లు పట్టాలు ఇచ్చారు, ఇల్లు నిర్మించడం జరిగింది. దాని తర్వాత కొంతమందికి ఏమో వాళ్ళ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చారు. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కంచుకుట్ట, ఈ బస్తీ మొత్తం కాంగ్రెస్ కంచుకుట్ట. కాంగ్రెస్ ని నమ్ముకున్న వాళ్ళు ఇల్లు ఇచ్చారు, అన్ని మంచి పనులు చేశారు. కాంగ్రెస్ కంచుకుట్ట కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు పట్టించుకోలేదు దీని గురించి. ఇప్పుడు మీరు ఇక్కడనే చూడొచ్చు, మా బస్తీ ఇది ఛత్రపతి శివాజీనగర్ రోడ్ లో అధ్వానము. అక్కడ పక్కకు ఆనంద్ నగర్ బస్తీ ఉంటుంది, అక్కడ బీఆర్ఎస్ కు ఓట్లు పడతాయి అన్నట్టు ఉద్దేశంతో దీని గురించి పట్టించుకోలేదు. ఈ బస్తీల ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని బస్తీల నుంచి డ్రైనేజ్ ఇటు నుండే పారుతాయి, ఈ రోడ్ల మీద పడతాయి. దీని నుండే పెద్ద నాల ఉంది, నాలకు పోతుంది. కానీ మాకు వేరే ఎవ్వరు పట్టించుకోలేదు. ఎవరైనా పట్టించుకొని ఈ రోడ్లు వీళ్ళు చేస్తే బాగుంటుందని. మాకేందంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాయకుడు ఉండే, వారానికి ఒక రోజు మాకు పిలిపించి మాట్లాడి సమస్యలు ఏందనేది తెలుసుకుంటుండే. అప్పుడు పడ్డ రోడ్లే ఇప్పుడు చూడండి, రోడ్లు తవ్వేసారు, అన్నీ చేసేసారు. మేము అందుకోసం ఏమంటున్నాం, స్థానికులకి ఎవరో లోకల్లో అందుబాటులో ఉంటారో అసొంటి నాయకుని టికెట్ ఇస్తే మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిపించుకుందామని ఉంది. ఎందుకంటే మాకు ఆ ప్రభుత్వం ఉంటేనే బాగా చేస్తుందని మా ఉద్దేశం. బై ఎలక్షన్ రాబోతుంది కదా సార్, మరి మీరు ఎవరైనా క్యాండిడేట్ అనుకుంటున్నారా? ఎవరిని అనుకుంటున్నారు? ఇప్పుడు స్థానికంగా ఉంటారు. స్థానికంగా ఇప్పుడు నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది. నవీన్ యాదవ్ రహమత్ నగర్ లో ఉంటారు. ఈ బస్తీలో ప్రతి ఒక్కరిని గుర్తుపడతాడు, ప్రతి ఒక్కరు వెళ్తారు, వెళ్ళి వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకుంటారు, చేసుకుంటారు, అన్నీ ఉంటారు. అసొంటి నాయకుడిని ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. ఆ ప్రభుత్వం వస్తే ఇప్పుడు గవర్నమెంట్ మంచి మంచి స్కీమ్స్ ఇస్తున్నాయి, కానీ మాకు చెప్పేటోళ్ళు లేరు. చదువులు లేవు. మాకు స్కీమ్ చెప్పేటోడు నాయకుడు ఉండాలి. కసంటి నాయకులు ఇప్పుడు ఎవరైతే ఎంబడి జెండా పెట్టుకొని తిరుగుతారో వాళ్ళకే పని చేసుకుంటారు. ప్రజలు కోరుకునే నాయకుడు కావాలి, కానీ ఒక లీడర్ చెప్తే, డివిజన్ ప్రెసిడెంట్ చెప్తే, వాళ్ళు చెప్తే చేసేది కాదు. స్థానికంగా ఎవరినైతే మంచి గుర్తుపడతారో, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారో అసొంటి నాయకుని ఎన్నుకోవాలని మేము అందరం ఆలోచిస్తున్నామమ్మా. చూడొచ్చు, ఎన్నో సమస్యలు అయితే ఇక్కడ ఉన్నట్లుగా మనకు స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఈ వర్షాకాలంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. అంటే పై బస్తీలు, ఈ పక్క బస్తీలో ఆనంద్ నగర్ కాలనీ, పక్కన ఉన్నటువంటి బస్తీల నుంచి డ్రైనేజ్ నీరంతా కూడా ఈ బస్తీలోకి వచ్చి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఎంతోమంది నాయకులు 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప తమల్ని ఎవరు పట్టించుకోవడం లేదని అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా స్థానిక నాయకులకు, ఇటీవల జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడం జరిగింది. ఈ బై ఎలక్షన్ కూడా రాబోతుంది. అయితే ఈ ఎన్నికల్లోనైనా స్థానిక లీడర్కి టికెట్ ఇస్తే కనుక, అన్ని సమస్యలు తెలిసినటువంటి వ్యక్తులకు టికెట్ ఇస్తే కనుక వారైనా తమ సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు పడాలని కూడా ఈ బస్తీవాసులు కోరుతున్నారు. జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.